కొట్లాడినటువంటి వివేకానంద రెడ్డిని చేర్చుకున్నటువంటి జగను ఆ వివేకానంద రెడ్డికి ఏం సీట్ ఇచ్చాడు, ఏం పొజిషన్ ఇచ్చాడు? జమ్మలమడికి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. అవినాష్ని గెలిపించే బాధ్యత అప్పచెప్పాడు. అట్లాంటప్పుడు సీటు గురించి అతను రచ్చ ఏం చేస్తాడు? ఇంకోటి జగన్కి నీతులు చెప్తాడు. చెప్పే స్థాయిలో ఆయన ఉన్నాడా? కాబట్టి మడ్రకు ఒక రీజన్ ఉండాలి కదా. అవినాష్ రెడ్డికి సీట్ అన్నటువంటిది జగనే ఇచ్చాక ఆయన ఎవడు వివేకానంద రెడ్డి షర్మిల కోసం జరిగిపోయింది ఇది. ఆ షర్మిలకు ఆశ ఉంది కాబట్టి ఆవిడని రెచ్చగొట్టడం, సునీతకి తన ఇష్యూ డైవర్ట్ కావాలి కాబట్టి రెచ్చగొట్టడం. కానీ ఒకటి అంటే మర్డర్ ఎందుకు జరిగినా, ఎవరు చేసినా, ఎవరు చేయించినా, ఎందుకంటే అది లీగల్ ఇష్యూలో ఉంది కాబట్టి ఆ విషయం పక్కన పెడితే ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఈ ఓవరాల్ ఎపిసోడ్ అంతా జగన్ ని టార్గెట్ చేస్తూ దీన్ని ఉపయోగించుకొని రాజకీయం చేయడం, సొంత చెల్లెలు చిన్నాన్న కూతురు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఒకేసారిగా రివర్స్ అవడం, ఇది ఒక తట్టుకోలేని షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా దాని మీద ఎంత జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున కనుక అవినాష్ రెడ్డి ఓడిపోయి ఏ షర్మిల గెలిస్తే ఖచ్చితంగా జనం అది నమ్మినట్టు. పులివెందులో జగన్ ఓడిపోయి జగన్ ప్రత్యర్థిగా బీటెక్ రవిను లేకపోతే రేపు పోటీ చేస్తే సునీత సౌభాగ్యము వీళ్ళు ఎవరైనా పోటీ చేసి గెలిస్తే అది నమ్మినట్టు జనం. ఇది కుట్ర పూర్తి రాజకీయం అనుకోవాలా, అవకాశవాద రాజకీయం అనుకోవాలా? దీన్ని వాడుకోవడం ఎవరి అవకాశం వాళ్ళది.